రాష్ట్రంలో కాంగ్రెస్ 9 నుంచి 10 సీట్లలో విజయం సాధిస్తుందన్నారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్ బీజేపీ బంధం మరోసారి ఎంపీ ఎన్నికల్లో బయటపడిందన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో బీజేపీ ఓట్లను బీఆర్ఎస్ డైవర్ట్ చేశారని ఆరోపించారు సీతక్క. ఇక ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ ఓటు బీజేపీకి వేయించారన్నారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందంటున్న మంత్రి సీతక్కతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. లోక్సభ ఎన్నికల ఫలితాల కౌంట్డౌన్ మొదలైంది. ఫలితాల కోసం అందరిలోనూ ఆసక్తిగా ఉంది. దేశంలో ఈసారి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి రేపు, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీటన్నిటిని విశ్లేషించేందుకు మనతోటి మంత్రి సీతక్క ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మొన్నటి వరకు అయితే మన రాష్ట్రంతో పాటు దేశంలో అనేక ప్రాంతాల్లో కూడా ప్రచారానికి వెళ్ళారు. అవంతా కూడా పోలింగ్ ముగిసిపోయింది. రేపు కౌంటింగ్ జరగబోతుంది. ఈ కౌంటింగ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎలాంటి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశం కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ కూటమికి మరి పట్టం కట్టబోతున్నారు అనేది మనకందరికీ ఉన్నటువంటి సమాచారం. కాకపోతే మొన్న వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్లో ముఖ్యంగా మోడీని హైప్ చేసే విధంగా వాళ్ళు మొదటి నుంచి కూడా, మీరు ఎక్కడ పోయినా మా రాహుల్ గాంధీ గారు ఫస్ట్ మీడియా సంస్థల గురించే మాట్లాడతారు. ఎందుకంటే ఆయన చేసినటువంటి పోరాటం కానీ, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి గత 10 ఏళ్ల క్రితం చేసినటువంటి సంక్షేమం గురించి కానీ ఎప్పుడు మాట్లాడదు. కేవలం మోడీ 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 అని. మోడీ గారు 10 సంవత్సరాల కాలంలో పేదలకు ఎంతమందికి ఇళ్ళు ఇచ్చారు, నిరుద్యోగులకు ఎన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చారు, లేదా ఎంత ఆర్థిక వ్యవస్థను పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చారు, ఎంత ధరలు తగ్గించారు, ఇవేమీ లేవు. కేవలం మతం 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 అదే తప్ప వాళ్ళు విద్వేషాలు సృష్టించారు తప్ప ఇంకొకటి లేదు. కాబట్టి ప్రజలు విద్వేషపు విభజనలో పడ్డారని మేము మాత్రం అనుకోవడం లేదు. అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ తోటి సాధ్యమవుతుంది అనేది ప్రజలకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతున్నటువంటి విశ్వాసంతో ఉన్నాం. ఈ ఎన్నికల్లో మొత్తం ఏ అంశాలు ప్రభావం చూపించాయి అనుకుంటున్నారు? రేపు ఫలితాల మీద కూడా అవి రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారు? అంటే వాస్తవానికి కొంత సమాజము ప్రపంచమంతా అభివృద్ధి పదంలోకి పురోగిస్తుంటే ఒక కుగ్రామంలో కూర్చొని ప్రపంచాన్ని, గ్లోబల్ వ్యవస్థను మనం ఇక్కడ ఉండి చూడగలిగేటువంటి వ్యవస్థలో మధ్యయుగాల నాటి మనధర్మ శాస్త్రాన్ని, మత విద్వేషాలను, కుల విద్వేషాలను ముందుకు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా కేవలం విభజన చేయగలుగుతుంది, ప్రజల మధ్య అంతరాలు సృష్టిస్తుంది, అంతర్కలహాలు సృష్టిస్తుంది తప్ప అభివృద్ధి సాధ్యం కాదు. కానీ కొంతమంది చదువుకున్నటువంటి పెద్ద పెద్ద మేధావులు కూడా ఇవాళ ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళు అనేక మంది ఇస్లామిక్ దేశాల్లో పోయి వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇదే మనం చెప్పుకున్నటువంటి రకరకాల మతస్థులు కానీ, కులస్తులు కానీ, లేదా అమెరికా లాంటి క్రిస్టియన్ దేశాలలో కూడా పోయి చాలామంది బతుకుతున్నారు. కానీ ఇక్కడ మన పక్కనటువంటి వాళ్ళని మనం చూసుకున్నప్పుడు ఈయన హిందువా, ముస్లిమా, క్రిస్టియనా అనేటువంటి ఒక విభజన అనేది చాలా ఒక విద్వేషపూరితమైనటువంటి ఒక అంతరాలు సృష్టించారు. ఇది భవిష్యత్ కాలానికి ఇది మంచిది కాదనేది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి మాట్లాడుతూ వచ్చిండ్రు. ఏదేమైనా అభివృద్ధి, ఐక్యత, దేశ శాంతి వీటన్నింటి దృష్ట్యా ఖచ్చితంగా కూటమికి, కాంగ్రెస్ పార్టీ కూటమికి ఓటేసి గెలిపిస్తారనేటువంటి ఆశాభావంతో మేమున్నాం. రాష్ట్రంలో ఎలా ఉండబోతున్నాయి ఫలితాలు? 17 పార్లమెంటు స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలుస్తుంది అనుకున్నారు? ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి కూడా చూడొచ్చు. అవన్నీ కూడా ఎట్లా అనిపిస్తుంది? ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా రకరకాలుగా చెప్పారు. ఏదేమైనా కూడా మేము మొదటి నుంచి మిషన్ 15-14 అని పెట్టుకున్నాం. కానీ లాస్ట్ రోజు ఎలక్షన్ల రోజు బీఆర్ఎస్ బీజేపీ బంధం పూర్తిగా ఎట్లా మారిపోయిందో మీకు తెలుసు. ఇవాళ అంటున్నారు కదా, ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే మేమే అధికారంలోకి వస్తామని. ఇప్పుడు 10-15 రోజుల క్రితమే కదా అయింది ఎలక్షన్. మీ ఓటు బ్యాంక్ ఎడిపోయిందా అనేది రేపు రిజల్ట్ వస్తే కూడా తెలుస్తాయి. కాబట్టి క్రాస్ ఓటింగ్, ఎమ్మెల్యేల ఎలక్షన్లప్పుడు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్కి వేయించారు, చాలా చోట్ల వాళ్ళు గెలవననేటువంటి పరిస్థితి. ఎంపీ ఎలక్షన్లకు బీఆర్ఎస్ వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి వేయించింది. నిన్న ఇక్కడ కూడా మన ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా క్రాస్ ఓటింగ్ చేయించారు. అంటే వాళ్ళిద్దరి పేవికల్ బంధం ఎంత బలంగా ఉందో, వాళ్ళు ఎప్పుడు వీక్ ఉంటారు. మనం అందరం కలిస్తే, మేము కలిస్తే మీకు బెనిఫిట్ అయితే మేము మీకే ఇస్తాం, లేదా మాకు బెనిఫిట్ అయితే మీరే ఇచ్చండి, ఇట్లా ఒప్పందాలతో జరుగుతుంది. కాబట్టి మేము 10-12-11 వస్తాయని మేము భావిస్తా ఉన్నాం. దేశంలో అనేక ప్రాంతాల్లో కూడా ఈసారి ప్రచారానికి వెళ్ళారు. ఎట్లా అనిపిస్తుంది? ఈసారి ఫలితాలకు విషయంలో ఎంత ఆసక్తి అనిపిస్తుంది మీకు, మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్? వాస్తవానికి నాకు ఇచ్చిన ఆదిలాబాదు పోయినసారి ఎమ్మెల్యే ఎలక్షన్లో 2,50,000 ఓట్ల తక్కువలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒక ఎమ్మెల్యే విడంబొజ్జు 4,000 మెజార్టీతో గెలిచాడు. అయినా కూడా ఈరోజు మేము గెలుస్తామన్నటువంటి ధీమాతో ఉన్నాం.
అదేవిధంగా మహబూబాద్ అంటే అవుట్ రైట్గా గెలుస్తున్నాడు. అయినా కూడా నా శాయశక్తిలో బలరాం నాయక్ గారి ఎన్నికల కోసం కూడా అక్కడ ఇక్కడ 2 ప్రాంతాల్లో 2 ఎస్టీ నియోజకవర్గాలు, ఒకటి మరి గోండు సామాజిక వర్గానికి ఆత్రం సుగుణకి ఇవ్వడం జరిగింది, ఒకటి మన మహబూబాద్లో లంబాడ సామాజిక వర్గం సీనియర్ నాయకుడు మాజీ మంత్రి మరి బలరాం నాయక్ గారికి ఇవ్వడం జరిగింది. అట్లనే అప్పుడప్పుడు వరంగల్ ప్రచారానికి వచ్చినాం. తర్వాత ఇతర ప్రాంతాలలో కూడా వీలైనంత వరకు తిరగడం జరిగింది. ఈసారి అందరం కూడా మరి అంటే ఎంపీ ఎలక్షన్ల లాగా లేకుండా ఒక ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఎట్లయితే పనిచేస్తామో అదే రకంగా మనసు పెట్టి పనిచేసాను. ఎందుకంటే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు తను అనేక రకాలుగా పోరాడుతూ దాదాపుగా 4 సంవత్సరాల నుంచి జనం మధ్యనే ఉంటూ జన సమస్యలు తీసుకున్నాడు. వాటి పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని, అలాంటి మంచి నాయకుడు ఉంటే మా అందరికి కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవడానికి స్వేచ్ఛ ఉంటుంది అనేటువంటి నమ్మకం, విశ్వాసంతో బాగా కష్టపడ్డా. ఇది రేపటి ఫలితాల మీద మాత్రం అందరిలో ఆసక్తి ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీతోటి మంచి సీట్లు సాధిస్తుందామనే ధీమా మాత్రం సీతక్క వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కూడా 11 సీట్లలో గెలవబోతున్నాం, మరొక 3-4 సీట్లలో టైట్ ఫైట్ ఉంటుంది అనే విషయాన్ని కూడా సీతక్క చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.